చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత బ్రూస్ లీ ఫిల్మ్లో రావడం నాకు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. అంటే నాకున్న నా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. అంటే మరీ రోడ్డు మీద పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను నాకు సినిమాలోకి రావడానికి కానీ నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించిన అన్నయ్య గారికి కానీ వ్యక్తిగతంగా ఆయన చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత తిరిగి బ్రూస్ లీ సినిమాలో నటించి అది ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఒక వెంట్రుకలు లెక్కపడుచుకునేంత ఉత్తేజం కలిగి సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే అది నాకు కూడా చాలా ఆనందం కలిగింది. అలాగే 150 సినిమా మరింత ఆనందం కలిగించాలి, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ నేను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి నా శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే చరణ్ కూడా సినిమా విజయం గురించి నిన్న నా శుభాకాంక్షలు కూడా తెలియజేశాను చెప్పడానికి వచ్చాను. అందరికీ జనరల్ ప్రశ్న ఉంటుంది, అంటే ఎప్పుడు కూడా నేను పొలిటికల్ జర్నీ చేసిన తర్వాత ఎప్పుడు నేను అనగానే కొద్ది సందర్భాల్లో కలిశాను కానీ ఇంత ప్రత్యేకంగా ఎప్పుడు కలవలేదు. దీనికి మా ఇద్దరి మధ్య రాజకీయ విధానాలు రెండు వేరైనా కానీ సినిమా పరంగా వచ్చేటప్పటికి ఇలా కుటుంబ పరంగా వచ్చేటప్పటికి నాకు ఆయన పట్ల ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఆయన ఇష్టం కూడా ఉంటుంది. సో అనేక మంది అభిమానుల తరఫున ప్రతి ఒక్కరు ఆయన అభిమానించే అందరి తరఫున కూడా నేను ఈరోజు ఆయనకి పుష్పగుచ్చాన్ని ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఆయన మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు, ఇందులో యాక్ట్ చేశారు, క్యామియో చేశారు, అలాగే 150th ఫిల్మ్ కూడా చేయబోతున్నారు. సో ఇంతకుముందు మీరు శంకర్దాదా ఎంబీబీఎస్లో ఆయనతో పాటు మీ క్యామియో చేయడం జరిగింది. సో కెన్ వీ ఎక్స్పెక్ట్ మీ ఇద్దరు అంటే అది శంకర్దాదాలో కూడా చాలా యాక్సిడెంట్లు చేసింది. ఏదో షూటింగ్ చూడటానికి వెళ్తే యాక్ట్ చేస్తామంటే నేను మామూలుగా యాక్ట్ చేస్తాను, ఒక ఆనందమైన విషయంలాగా చేశాను. అంత ప్రత్యేకించి రామ్ చరణ్ గారితో సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? నేను చేసేదా చూసాం, ఒక 2-3 స్టోరీ ఐడియాస్ లాక్ చేసాం, దాన్ని డెఫినెట్గా వెళ్తూ చేస్తాను. ఏదో నేను చూడబోతాను, రేపు ఎప్పుడు చూస్తాను. రేపు గుజరాత్ వెళ్ళబోయేలోపు చూసేస్తాను. ఎక్కడికన్నా మా ఇద్దరు అంటే నాకు చిరంజీవి గారి గురించి తెలియదు అండి. నాకు రేపు మటుకు నాకు షూటింగ్ నుంచి వచ్చే విధానం బట్టి నాకు వెళ్ళాలని ఉంది లోపల. నిజంగా ప్రోగ్రెస్ ఏదో మీరు ఏది ఇస్తున్నారు కదా, శరత్ గారు ఇస్తున్నారు. రిలీజ్ పాసిబ్లీ యాక్చువల్గా సంక్రాంతికి అనుకున్నాం, కానీ అది ఎంతవరకు మేము సాధించుకున్నాం తెలియదు. స్టిల్ స్ట్రగులింగ్. సార్ శంకుస్థాపన అమరావతికి మీరు వస్తేనే బాగుంటుందని ఒపీనియన్ ఎక్కువగా. అంటే మీరే గవర్నమెంట్లో చాలా కీలకమైన పాత్ర, అంటే గవర్నమెంట్ ఫామ్ అవడానికి. అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ని దాన్ని తయారు చేసింది మీరు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి ఒక ఎన్డీఏ పార్ట్నర్గా కూడా ఉన్నారు. మోడీ వస్తున్న డయాస్ని షేర్ చేసుకోలేకపోతే అదొక ఆపర్చునిటీ మిస్ అవుతారేమో కామెంట్స్ వస్తుంది. అట్లాగా అంటే వెళ్ళకూడదని లేదు, అంటే వెళ్ళకూడదని అనుకోవట్లేదు ముందస్తుగా. ఓన్లీ నాకున్న షూటింగ్ పర్సన్ బట్టి ఆలోచిస్తున్నాను, అంతకు మించి ఇంకేం వెళ్ళకూడదని అసలు వెళ్ళాలనే ఉంది లోపల. అక్కడే వస్తుంది సార్, షూటింగ్ కంటే ఇంపార్టెంట్ కాదా శంకుస్థాపన ప్రయారిటీస్ అంటే ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వానికి మించింది ఏముందండి. అంటే మనకి ఏదైతే ముఖ్యమైందో దాన్ని నిలబడగలిగినప్పుడు ఇది సెకండరీ కదా నా ఉద్దేశం. ఏదైతే ఎప్పుడు అవసరమో దాన్ని అప్పుడు నిలబడలేనప్పుడు అంటే శంకుస్థాపన మీద నా గౌరవం నాకు వెళ్ళాలని, కానీ అది ఎట్లా కుదురుతో తెలియదు. చాలామంది మీకు తెలుసు కదా, చాలామంది డేట్స్ మీద ఆధారపడి ఉంది. అందరినీ కొంచెం ఎట్లా షఫుల్ చేయాలని ప్రొడక్షన్ టీం ఆలోచిస్తాను. ఏదండి సార్? సార్ అని అట్లా అనుకోవట్లేదు సార్.